బ్యాక్ టు న్యూస్. జ్యోతి మల్హోత్రా పేరుకు యూట్యూబర్, ట్రావెల్ బ్లాగర్. ట్రావెల్ విత్ జో యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్లు కవరింగ్ ఇస్తూ వచ్చింది జ్యోతి మల్హోత్రా. గుట్టు చప్పుడు కాకుండా టెర్రరిస్ట్ యాక్టివిటీ కోసం పాక్ కు ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ అందరి కళ్ళు కప్పి తెరచాటు భాగవతం నడిపించింది. హర్యానా పోలీసులు అరెస్టు చేయడంతో అసలు కథ బయటకొస్తోంది. భారత్ లో పుట్టి పెరిగి పాకిస్తాన్ కోసం పనిచేసింది జ్యోతి మల్హోత్రా. పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన ఆమెను నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్లు ప్రశ్నిస్తారు. అయితే ఏం అడిగినా ఆమె నోరు మెదపడం లేదని, తనకేం తెలీదు అన్నట్లుగా సమాధానం చెప్తున్నట్లు తెలుస్తోంది. పుట్టి పెరిగిన గడ్డ మీద ప్రేమ లేకపోగా కనీసం తప్పు చేశానన్న రిగ్రెట్ కూడా ఆమె ముఖంలో కనిపించడం లేదంటున్నారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు. పహల్గామ్ టెర్రర్ అటాక్, ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య దాడుల తర్వాత ఒక్కసారిగా పాక్ స్పై ముఠా భాగోతం బయటకొచ్చింది. ఎప్పటి నుంచో జ్యోతి మల్హోత్రా కదలికలపై కన్నేసిన భారత ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, పాక్ ఏజెంట్లు, ఐఎస్ఐ ఉగ్రవాదులతో ఆమెకున్న సంబంధాలపై ఓ అంచనాకు వచ్చాకే అరెస్ట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి జరగడానికి 3 నెలల ముందు జ్యోతి మల్హోత్రా ఆ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఇక పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులున్న ఆ దేశ హై కమిషన్ ఉద్యోగి డానిష్ తో జ్యోతికి దగ్గరి సన్నిహిత సంబంధాలున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు, పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ షరీఫ్ కు కూడా జ్యోతి మల్హోత్రా కలిసినట్లు వీడియోలు, ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. పహల్గామ్ దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్తాన్ లో పర్యటించిందని ఇంటెలిజెన్స్ బ్యూరో చెబుతోంది. అంతేకాదు ఓసారి చైనాకు వెళ్లొచ్చినట్లు చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏర్పడిన ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయ అధికారి డానిష్ తో టచ్ లో ఉన్నట్లు నిర్ధారించారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్, థాయిలాండ్, భూటాన్, నేపాల్, ఇండోనేషియా సహా ఇతర దేశాల్లోనూ పర్యటించింది జ్యోతి మల్హోత్రా. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్లో ఆమె టూర్లపై మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు దర్యాప్తు అధికారులు. ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. 2023లో ఫస్ట్ టైం పాక్ కు వెళ్లింది జ్యోతి. అయితే అంతకంటే ముందే ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారి ఈషానూర్ రహీం అలియాస్ డానిష్ తో టచ్ లోకి వెళ్లింది జ్యోతి మల్హోత్రా. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన జ్యోతికి అక్కడ ఉండటం కోసం వసతి, మీటింగ్ ఏర్పాట్లు కూడా డానిషే అరేంజ్ చేశారంటున్నారు దర్యాప్తు అధికారులు. పాక్ పర్యటనలో ఆ దేశ భద్రతా అధికారులు షాకీర్, షాబాజ్లతో జ్యోతి సమావేశమైనట్లు దర్యాప్తులో తేలిందంటున్నారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. భారత్కు వచ్చిన తర్వాత కూడా డానిష్ తో జ్యోతి టచ్ లో ఉన్నట్లు చెప్తున్నారు. డానిష్ సూచన ప్రకారం అలీ హసన్ అనే వ్యక్తిని జ్యోతి కలిసినట్లు తెలుస్తోంది. అతడు పాక్ నిఘా ఏజెంట్లను జ్యోతికి పరిచయం చేసినట్లు సమాచారం. దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను కూడా భారత్ లో నిలిపివేశారు. హర్యానాలో పుట్టి పెరిగిన జ్యోతి మల్హోత్రాది సామాన్య కుటుంబం. 2018లో ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల సంస్కృతి, ఆహారం, ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ పై కంటెంట్ క్రియేట్ ఇస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంది. అయితే ఎప్పుడైతే 2023లో పాకిస్తాన్ లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఆమె ట్రాక్ తప్పింది. పాక్ టూర్ కు వెళ్లినప్పుడే ఐఎస్ఐ ఏజెంట్ ఎసానూర్ రహీం అలియాస్ డానిష్ తో పరిచయం పెంచుకున్నట్లు తెలుస్తోంది. అతనితో కలిసి దేశద్రోహం చేస్తూ వచ్చిందని అంటున్నారు భారత ఇంటెలిజెన్స్ అధికారులు. వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ద్వారా భారత సైనిక స్థావరాలు, ఆయుధ నిల్వల వివరాలను జ్యోతి డానిష్ కు పంపినట్లు అనుమానిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొనిందని, ఈ కార్యక్రమంలో జ్యోతి మల్హోత్రా, డానిష్ మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తోంది. గతంలో పహల్గామ్లో జ్యోతి మల్హోత్రా పర్యటించడంతో అక్కడ జరిగిన ఉగ్రదాడి వెనుక ఆమె పాత్ర ఏమైనా ఉందా అని ఆరా తీస్తున్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. యూట్యూబర్ ముసుగులో దేశ రహస్యాలను జ్యోతి ఎలా చేరవేసింది, ఈ నెట్వర్క్ లో ఎవరెవరున్నారు అన్న దానిపై పోలీసులు పిన్ టు పిన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. డానిష్ తో జరిపిన వాట్సాప్ చాట్ ను జ్యోతి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
జ్యోతి తన యూట్యూబ్ వీడియోలను గూఢాచార్యంగా ఉపయోగించిన తీరు చూసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే షాక్ అయినట్లు తెలుస్తోంది. అంత పగడ్బందీగా మన దేశ రహస్యాలను పాక్కు అందించిందట జ్యోతి. లోకల్ వ్యక్తులను మచ్చిక చేసుకుని సైనిక స్థావరాల దగ్గరి ప్రాంతాల ఫోటోలు, వీడియోలు సేకరించి ఆ ఫుటేజ్ మిగతా వివరాలను కోడ్ భాషలో ఐఎస్ఐకి చేరవేసినట్లు తెలుస్తోంది. 2024 చివరలో హర్యానా, పంజాబ్ సరిహద్దు వెంబడి సైనిక కదలికలపై సమాచారాన్ని జ్యోతి ఐసిస్ కు పంపింది. ఇక్కడే జ్యోతి కదలికపై భారత నిఘా ఏజెన్సీలకు డౌట్ వచ్చి ఆమె ఫోన్ కన్వర్జేషన్స్, ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ను పసిగట్టినట్లు తెలుస్తోంది. జ్యోతి ఫోన్, ల్యాప్టాప్లలో ఐఎస్ఐ ఏజెంట్లతో మాట్లాడిన వివరాలు, సైనిక స్థావరాల పిక్చర్స్ దొరికినట్లు చెప్తున్నారు. ఈ ఆధారాలతోనే ఆమెపై అధికార రహస్యాల చట్టం, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టారు పోలీసులు. విచారణ సమయంలో ఆమెలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని అధికారులు చెప్తున్నారు. తనకు వాక్ స్వాతంత్రం ఉందంటూ సమాధానం చెప్పకుండా దాటవేస్తుండటంతో ఆమె నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడం అధికారులకు ఇబ్బందిగా మారిందంటున్నారు. జ్యోతి మల్హోత్రా దర్యాప్తుకు సహకరించకపోవడంతో లోతైన విచారణ కోసం ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించే యోచనలో కేంద్ర హోంశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ పెట్టిన స్పై ముఠా భారీ కుట్రకు ప్లాన్ చేసి ఉంటుందని, ఆ కుట్రను ట్రేస్ చేసేందుకు మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి నిఘా వర్గాలు. జ్యోతి మల్హోత్రా పేరుకు యూట్యూబర్, ట్రావెల్ బ్లాగర్, ట్రావెల్ విత్ జో యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్లు కవరింగ్ ఇస్తూ వచ్చింది జ్యోతి మల్హోత్రా. గుట్టు చప్పుడు కాకుండా టెర్రరిస్ట్ యాక్టివిటీ కోసం పాక్కు ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ అందరి కళ్ళు గప్పి తెరచాటు భాగోటం నడిపించింది. హర్యానా పోలీసులు అరెస్ట్ చేయడంతో అసలు కథ బయటకొస్తోంది. భారత్లో పుట్టి పెరిగి పాకిస్తాన్ కోసం పనిచేసింది జ్యోతి మల్హోత్రా. పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన ఆమెను నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏమడిగినా ఆమె నోరు మెదపడం లేదని, తనకేం తెలీదు అన్నట్లుగా సమాధానం చెప్తున్నట్లు తెలుస్తోంది. పుట్టి పెరిగిన గడ్డ మీద ప్రేమ లేకపోగా కనీసం తప్పు చేశానన్న రిగ్రెట్ కూడా ఆమె ముఖంలో కనిపించడం లేదంటున్నారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు. పహల్గాం టెర్రర్ అటాక్, ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య దాడుల తర్వాత ఒక్కసారిగా పాక్ స్పై ముఠా భాగోతం బయటకొచ్చింది. ఎప్పటి నుంచో జ్యోతి మల్హోత్రా కదలికలపై కన్నేసిన భారత ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, పాక్ ఏజెంట్లు, ఐఎస్ఐ ఉగ్రవాదులతో ఆమెకున్న సంబంధాలపై ఓ అంచనాకు వచ్చాకే అరెస్ట్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరగడానికి 3 నెలల ముందు జ్యోతి మల్హోత్రా ఆ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది.